ఈ ఫైల్లో ఆధారంగా వీర జవాన్ మేజర్ కప్తాన్ సింగ్ రాణా గారి శౌర్యగాథను తెలిపే ఒక స్ఫూర్తిదాయకమైన కథనం. కఠిన పరిస్థితుల్లో అచంచలమైన నాయకత్వం మేజర్ కప్తాన్ సింగ్ రాణా స్ఫూర్తి. 1948 జూన్ 27-28 రాత్రివేళ జమ్మూ కాశ్మీర్లోని పిర్కాంతి శత్రు స్థావరంపై దాడి చేయడానికి 2/3 గోర్ఖా విభాగానికి చెందిన మేజర్ కప్తాన్ సింగ్ రాణా నాయకత్వం వహించారు. అద్భుతమైన వ్యూహ చతురత, క్రమశిక్షణతో కూడిన నాయకత్వం ఆయన దళాన్ని శత్రువులను ఏమాత్రం అనుమానం రాకుండా లక్ష్యం వైపు నడిపించారు. ఆయన నాయకత్వంలోని ముందంజలో ఉన్న ప్లాటూన్ శత్రువుల బలమైన స్థావరానికి 70 నుండి 80 గజాల సమీపంలోకి చేరుకుంది. ఆ సమయంలో శత్రువులు ఒక్కసారిగా జరిపిన భీకర దాడిలో ఆ ప్లాటూన్లోని సుమారు 80% మంది సైనికులు గాయపడడం లేదా అమరులు అవ్వడం జరిగింది. పరిస్థితి ఎంతో ఆందోళనకరంగా మారినప్పటికీ మేజర్ రాణా తన ప్రాణాల రక్షణను సైతం లెక్క చేయకుండా మిగిలిన సైనిక బలగంతో కలిసి శత్రుల తుపాకుల వర్షం మధ్య ముందుకు దూసుకెళ్లారు. చివరికి శత్రుల స్థావరాన్ని ఛేదించుకోవడమే కాకుండా శత్రుపక్షానికి చెందిన 40 మందికి పైగా సైనికులను హతమార్చారు. ఈ పోరాటంలో ఆయన చూపిన అత్యున్నత కర్తవ్య దీక్ష, అసమాన శౌర్యం ఆయన తోటి సైనికులకు కొండంత స్ఫూర్తిని ఇచ్చింది. దేశం కోసం ఆయన చూపిన ఈ వీరత్వానికి గాను భారత ప్రభుత్వం ఆయనకు వీరచక్ర పురస్కారాన్ని అందించి గౌరవించింది. ఈ కథ యొక్క సందేశం ఏంటంటే, ఎంతటి కష్ట సమయాల్లోనైనా ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ముందుండి నడిపించే నాయకత్వ లక్షణానికి మేజర్ రాణా గారి జీవితం ఒక గొప్ప నిదర్శనం. జై హింద్.